सुर बने हमारा। सुर की नदियाँ हर दिशा से बहके सागर में मिले, बादलों का रूप लेकर बरसे हल्के हल्के, मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा, मिले सुर मेरा तुम्हारा। హైదరాబాద్ ట్విన్ సిటీస్ ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేసిన ఈద్ మిలాద్ పార్టీలో సిటీ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చేశారు. డీసీపీ సౌత్ జోన్ అకున్ సబర్వాల్, డిప్యూటీ కన్సర్వేటర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎంఏ వాహిద్, కార్వాన్ ఎమ్మెల్యే మహమ్మద్ అఫ్సర్ ఖాన్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ మహమ్మద్ ఖలీఫుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. తన సంతోషం కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని, శాంతి స్నేహపూర్వక వాతావరణంలో అందరూ కలిసిమెలిసి మెలగాలని నగర కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇటువంటి సమావేశాలు అరుదుగా జరుగుతాయని, ఈ సమావేశానికి రావడం నాకు చాలా సంతోషం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. వార్తా సేకరణలో సమాజానికి నిజాలు వెల్లడించడంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అహర్నిశం శ్రమిస్తోందని కొనియాడారు. విధి నిర్వహణలో పోలీసులు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పండుగలు ప్రత్యేక సందర్భాల్లో నిలబడే పనిచేయాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యతలు వారు క్రమశిక్షణతో నిర్వహించాలని హితవు పలికారు. మీడియా ప్రతినిధులందరికీ అభినందనలు తెలిపారు. ये बहुत ही खुशी की बात है कि आज ट्विन सिटी इलेक्ट्रॉनिक मीडिया एसोसिएशन ने यहाँ पर ईद मिलाद का प्रोग्राम रखा। शहर हैदराबाद के अंदर ऐसे प्रोग्रामों की अहमियत काफी है, क्योंकि यही वो इदारे हैं जहां पर आप और हम एक साथ बैठ करके इनफॉर्मल तरीके से बात कर सकते हैं। शायद एक ग्रुप को छुट्टी मिलती है तो दूसरे का आता है, लेकिन पुलिस वालों को छुट्टी कभी नहीं मिलती है। ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ మాట్లాడుతూ పులి మేక రెండు ఏకకాలంలో కనిపిస్తున్నాయని చెలోక్తి విసిరారు. నాకు ఇక్కడికి రావడం చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. నీతి నిజాయితీతో ఫలాపేక్ష లేకుండా నిజాలను నిర్భయంగా వెల్లడిస్తామని ట్విన్ సిటీస్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు రహమత్ అలీ పేర్కొన్నారు. మా సంఘంలో 45 మంది ప్రతినిధులు ఉన్నారని, సమైక్యంగా సమాజ హితం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. लगातार ये सिटी में और हैदराबाद में दिगर कई मुख्तलिफ जगहों से हमारे मेंबर थे, और ऐसे चीजों को जहां पर छोटी छोटी चीज रहती है जो अमूमन चैनल वाले ये करते हैं कि कोई भी चीज को एकदम हाईलाइट करके उसका न्यूज को जो है वो कर देते हैं। देखने वाले लोगों को ये पता चलता है कि भाई कुछ ऐसा हुआ होगा, गलत हुआ होगा, बाद में वो गलत न्यूज दिखाती है, भले ये डालते हैं तो आवाम में नया इंतजार पैदा होता है। उसके लिए हमारा कली में है और सिटी में भी है। हमारे पास 45 मेंबर थे जो इस एसोसिएशन में मेंबर थे, और हर कोई की जिम्मेदारी यही है कि कोई भी न्यूज कोई ब्रेकिंग या स्कॉलिंग छोड़ने से पहले उसकी तहकीक कर ले, उसको सही क्या है गलत क्या मालूम कर ले और मोमेंट पे ना जाए। और आप तमाम लोगों का भी कॉपरेशन जरूरी है ताकि ये एसोसिएशन जो है और तरक्की करे। ये नो लॉस नो प्रॉफिट है, इसमें कोई किसी किस्म का हम ఖలీఫుల్ రెహమాన్ కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. పి అంటే పోలీస్, పి అంటే ప్రెస్, పి అంటే పొలిటీషియన్, పి అంటే పవర్ అని ట్విన్ సిటీస్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ హబీబ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సమాజం మొత్తం ఇంట్లో చూసే ప్రతి వార్తలు ఒక రిపోర్టర్, ఒక పాత్రికేయుని పెన్ను, కెమెరా, కన్ను. ఎంత కష్టపడితే ఈ సమాచారాలు వార్తలు అందుతాయో అది మాకు మాత్రమే తెలుసని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం అని పండగ దినమని చూసుకోకుండా ప్రతిరోజు కష్టపడతామని ఆయన వాపోయారు. మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా విధులు నిర్వర్తిస్తామని, నగరానికి రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా వార్తా సేకరణ చేస్తామని ఆయన తెలిపారు. P for police, P for press, P for politician, P for power. P जितने भी नाम जहां से शुरू होते हैं, इसकी खूबी ये है कि ऑलवेज बिजी होते हैं। पुलिस कभी कैदियों में, कभी धरनों में, कभी कुछ में बिजी, तो पॉलिटिशियन अपनी आवाम की खिदमत करने के लिए आवाम के साथ और वहां पर जो मुश्किलात है
जो परेशानी है उसको हल करने के लिए पॉलिटिशियन बिजी होते हैं। वैसे सबसे अहम प्रेस, आप दुनिया भर के सारी खबर, गली से दिल्ली तक, कश्मीर से कन्याकुमारी तक, सारे जहां की खबर आप अपने घर में बैठकर आराम से अपने बच्चों और घर वालों के साथ देखते हैं। मैं कोई ये नहीं सोचता कि इस न्यूज को कवरेज करने में हमारे साथी वीडियो जर्नलिस्ट और रिपोर्टर कितनी मेहनत करते हैं। पुलिस और पॉलिटिशियन, प्रेस, ये पूरे इंपॉर्टेंट होते हैं। पॉलिटिशियन को, एक पुलिस डिपार्टमेंट वालों को वक्त मिलता है, जो आज सेकंड सैटरडे भी है, मगर ये संडे सैटरडे पॉलिटिशियन, मीडिया, पुलिस के लिए नहीं होता है, आप जैसे आम लोगों के लिए होता है। पी फॉर पुलिस, पी फॉर पॉलिटिशियन, पी फॉर प्रेस, पी फॉर पावर, ये चार जो है बहुत बिजी पर्सनालिटी होते हैं जिसके पास वक्त नहीं होता। मगर फिर भी इतनी बिजी वक्त में भी आज हमारे कमिश्नर साहब और एमएलए अफसर खान साहब, इम्तियाज खान साहब का और फॉरेस्ट डिपार्टमेंट डिप्टी कमिश्नर वहीदुद्दीन साहब का मैं बेहद ट्विन सिटीज इलेक्ट्रॉनिक मीडिया एसोसिएशन शेख रहमत अली प्रेसिडेंट साहब की तरफ से और सारे एसोसिएशन की तरफ से मैं सीपी कमिश्नर ऑफ पुलिस अनुराग शर्मा साहब को और वैसी अफसर खान साहब को, वहीदुद्दीन साहब को और इम्तियाज खान साहब को बहुत बहुत शुक्रिया अदा करता हूं। రిపోర్టర్లు సుధాకర్, మహమ్మద్ జావేద్, కురేషి, నాజర్, రమణ, రాఘవ, రేఖా, గౌతమ్ తదితరులు పార్టీలో పాల్గొన్నారు। టీవీ 11 న్యూస్, హైదరాబాద్। ट्विन सिटी मीडिया एसोसिएशन को आज का ये ईद मिलाप ऑर्गेनाइज करने के लिए मैं बहुत बहुत बधाई देता हूँ और जितने भी यहाँ के मेंबर्स हैं उन सबको मेरी तरफ से बहुत बहुत मुबारकबाद देता हूँ। मैं अपनी तरफ से और हम सब की तरफ से जो यहाँ पर मौजूद हैं टीवी 11 को बहुत बहुत मुबारकबाद देता हूँ। आज अल्हम्दुलिल्लाह बड़ी खुशी की बात है, ट्विन सिटी मीडिया एसोसिएशन की तरफ से जो ईद मिलाप की दावत अरेंज की गई, मैं ट्विन सिटी मीडिया मुबारकबाद देता हूँ कि उन्होंने एक अच्छी गेट टुगेदर, एक अच्छा सा गेट टुगेदर किया जिससे पी फॉर पुलिस, पी फॉर पॉलिटिशियन, पी फॉर प्रेस, पी फॉर पब्लिक सभी लोग थे। तो फिर एक बार इलेक्ट्रॉनिक मीडिया एसोसिएशन को मुबारकबाद देता हूँ और उम्मीद करता हूँ कि हर साल ऐसे प्रोग्राम करते रहे, इससे पब्लिक में ख्यालात इजहार करने का मौका मिलता है और एक पब्लिक में एक अच्छा मैसेज जाता है। मैं उम्मीद करता हूँ कि ऐसे प्रोग्राम करते रहे जिससे पब्लिक में भी मैसेज जाए कि मीडिया, पुलिस, पॉलिटिशियन मिलकर पीस कायम करने के लिए आगे बढ़ रहे हैं। और मैं हमारी और तमाम की जानिब से टीवी 11 को भी मुबारकबाद देता हूँ। आज की इस ईद मिलाप तकरीब के इनेकाद के लिए मैं ट्विन सिटीज़ इलेक्ट्रॉनिक मीडिया एसोसिएशन को तहे दिल से मुबारकबाद पेश करना चाहता हूँ। और ये ईद और त्यौहार ऐसे मौके होते हैं जो एक अमन का पैगाम देते हैं और मैं अपनी जानिब से तमाम हैदराबादियों को ईद की पुरखुलूस मुबारकबाद पेश करता हूँ और अपनी नेक ख्वाहिशात का इजहार करता हूँ। मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा, सुर की नदियाँ हर दिशा से बह के सागर में मिले, बादलों का रूप लेकर बरसे हल्के हल्के